విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో విచారకర ఘటన చోటు చేసుకుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సమయంలో నగదును దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆలయ అధికారుల అప్రమత్తతో ఘటన వెలుగులోకి రావడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఈ ఘటనపై ఆలయ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. శ్రీవారి సేవా సంఘం తరపున స్వచ్ఛంద సేవకుడిగా వచ్చిన బి రాంబాబు అనే వ్యక్తి లెక్కింపు జరుగుతుండగా 17,100 రూపాయల నగదును దొంగిలించాడు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అతన్ని అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా నిందితుడిని నగదుతో సహా గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హుండీ లెక్కింపు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని దేవస్థాన అధికారులు తెలియజేశారు.